ఈ వీడియోలో మనము కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఇంట్లో పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక సాంప్రదాయకంగా భావిస్తాము. గుడికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టి మన కోరికలను తీర్చమని దేవుణ్ణి వేడుకుంటాము. అయితే కొబ్బరికాయ కొట్టిన ప్రతిసారి అంతా మంచి జరుగుతుంది అని నమ్మకంతో కొడతాము. కానీ ఒక్కొక్కసారి కొబ్బరికాయ కుళ్ళిపోతుంది లేదా లోపల పాడైపోతుంది, చెడిపోతుంది, ఒకసారి పువ్వు వస్తుంది. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం కొబ్బరికాయను ఎందుకు కొడతామంటే మన లోపల ఈర్ష్య, కోపము, కల్మషము తొలగిపోయి తెల్లని కొబ్బరి వలె మన మనసు కూడా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండాలని దేవుని ముందు కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తాము. మనలో ఉన్న చెడు ఆలోచనలు మొత్తము కొబ్బరికాయ ద్వారా నశిస్తాయి అని ఒక నమ్మకం. వివాహం కాని వారు కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే త్వరగా వివాహం జరుగుతుందనేది నమ్మకం. కొబ్బరికాయ నిలువుగా పగిలితే సంతానం కలుగుతుందనేది నమ్మకం. కుళ్ళిన కొబ్బరికాయ వస్తే దిష్టి పోతుందనేది నమ్మకం. మనసుకు ఆందోళన కలిగినప్పుడు, కొబ్బరికాయ పాడైనప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మరొక కొబ్బరికాయను కొట్టాలి. దేవుణ్ణి ప్రార్థించాలి. ఇలా ఎవరి నమ్మకాలు వాళ్ళకున్నాయి. అయితే కొబ్బరికాయ చెడిపోవడం వల్ల చెడు జరుగుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఇలా జరుగుతున్నాయన్నప్పుడు మనము దేవుడి ఎదుట ఇంకొక కొబ్బరికాయను సమర్పించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.